ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక రోజు ఒక షిప్లో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో సముద్రంలో నువ్వు ఉన్నప్పుడు సడన్గా ఏమైపోయిందంటే షిప్ దేన్నో ఢీకొనుకుని అది కింద పడిపోయిన తర్వాత కెప్టెన్ చూసి అయ్యో అసలు ప్యాసింజర్స్ అందరూ నీళ్ళలోకి వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే లైఫ్ బోట్ని, ఒక సైడ్ బోట్స్ ఉంటాయి కదా ఆ క్రూజ్కి సంబంధించిన, ఆ బోట్ తీసుకొచ్చి అందరినీ కాపాడాలని చెప్పి ఆ బోట్ తీసుకొచ్చి ప్యాసింజర్స్ ఎక్కడైతే ఈదుతా ఉన్నారో, ప్రయత్నిస్తూ ఉన్నారో బ్రతుకుదామని అక్కడికి వెళ్ళి లోపలికి రండి అని అంటే దాని లోపలికి వచ్చిన వాడు ఏమవుతాడు? సేవ్ అవుతాడు. నాకు అవసరం లేదు, నా ఓన్గా నేను చేసుకుంటాను, నేను ఈదేసుకుంటాను అనుకున్నవాడు ఏమవుతాడు? ఈదగలిగినంతసేపు స్విమ్ చేస్తాడు. ఆ తర్వాత ఖచ్చితంగా ఆ వాటర్లో కలిసిపోక తప్పదనే విషయాన్ని మనందరికీ తెలుసు. ఎందుకంటే అది చిన్న జ్ఞానంతో ఎవరు ఆలోచించినా చెప్పగలిగిన విషయం. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు జ్ఞాపకం చేసుకో, దేవుడు కూడా అలానే ఉన్నాడు. ఈరోజు ఆత్మీయ స్థితిలో ఏదైతే నువ్వు ఉన్నావో, నీ సొంతంగా నువ్వు ప్రయత్నించేస్తున్నావేమో, ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు పిలుస్తున్నాడు, భారము మోయించిన సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను నీకు విశ్రాంతిని కలగజేస్తా ఉన్నాడు. ఈరోజు భారంతో నువ్వు ఉన్నావేమో, నీ సొంతగా ప్రయత్నించేస్తున్నావేమో, నీ దేవుడు ఆ భారాన్ని మోయడానికి వచ్చాడు. ఆ లైఫ్ బోట్లోకి ఎక్కే ఆ భారం ఆయన మీద పెట్టు, నీకు విశ్రాంతిని ఇస్తాడు. లేదు అంటే నువ్వు ప్రయాసపడి పడి 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 ఆ చివరికి ఎక్కడికి వెళ్ళాలి, ఆ ప్రశ్నకు సమాధానం నీకు మాత్రమే తెలుస్తుందని గుర్తుపెట్టుకో. కాబట్టి పిలుచుచున్న దేవుడు భారం మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ భారం ఆయన మీద మోపు, ఆయన నీకు విశ్రాంతిని కలిగజేస్తాడు. ఆమేన్.